సాధారణంగా ఒక మనిషి సగటు ఆయుష్ 70 నుంచి 80 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఎటువంటి రోగాలు లేకుండా జీవిస్తే మహా అయితే 100 సంవత్సరాలు బతకొచ్చు. కానీ చరిత్ర పుటల్లో ఒక రాజు ఏకంగా 28,000 సంవత్సరాలు భూమిని పాలించాడు. ఈ విషయం మీకు ఎవరైనా చెబితే నమ్ముతారా? పోనీ ఇంకో రాజు ఏకంగా 36,000 సంవత్సరాలు రాజ్యాధికారం చలాయించాడు అని చరిత్ర ఆధారాలతో సహా చూపిస్తే దాన్ని ఏమంటారు? ఇదేదో కల్పిత కథ కాదు, అభూత కల్పన అసలే కాదు. ఒక ప్రాచీన కాలం నాటి డాక్యుమెంటరీ చెబుతున్న పచ్చి నిజం. రాజుల పాలన ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చినప్పుడు అనే ఒక విచిత్రమైన, ఎంతో ఆశ్చర్యకరమైన వాక్యంతో మొదలవుతుంది ఈ డాక్యుమెంటరీ. అదే సుమేరియన్ రాజుల జాబితా. ప్రాచీన మెసపటోమియా తవ్వకాల్లో దొరికిన మట్టి పలకల మీద చెక్కబడిన ఈ రాజుల పేర్లు, వారి పాలనా కాలాలు ఆధునిక చరిత్రకారులకు, శాస్త్రవేత్తలకు సైతం నేటికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. వేలాది సంవత్సరాలు పాలించిన ఆ రాజులు ఎవరు? వారు నిజంగా అమరులా, లేక ఇతర గ్రహాల నుంచి భూమి మీదకు వచ్చిన ఏలియన్సా? ఈరోజు మనం ఛేదించబోయే రహస్యం వెనుక ఉన్న నిజాలు ఎన్నో ఊహించని ప్రశ్నలకు జన్మనిస్తాయి. మానవజాతి నాగరికత ఎక్కడ మొదలైంది అని ప్రశ్నించుకుంటే ఏ చరిత్రకారుడు అయినా టక్కున చెప్పే సమాధానం మెసపటోమియా. నేటి ఆధునిక ఇరాక్ ప్రాంతంలో షైగిర్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య వెలసిల్లిన ఈ ప్రాచీన సుమేరియన్ నాగరికత మానవ పరిణామ క్రమంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే మనిషి అడవుల్లో జంతువులను వేటాడుతూ గుహల్లో జీవిస్తున్న దశ నుంచి ఒక్కసారిగా నాగరికుడిగా మారిన ప్రదేశం అదే. మానవ చరిత్రలో మొట్టమొదటి రాత విధానం అంటే క్యూనిఫామ్ లిపి ఇక్కడే పుట్టింది. వ్యవసాయం చేయడం, చక్రం కనుక్కోవడం, కాలువలు తవ్వి సాగునీరు అందించడం ఇవన్నీ వీళ్లే మొదలుపెట్టారు. 1922వ సంవత్సరంలో పురావస్తు శాఖ వాళ్ళు ఇరాక్లో జరిపిన తవ్వకాల్లో ఒక విచిత్రమైన వస్తువు బయటపడింది. అదే వెల్డ్ బ్లెండెల్ ప్రిజం. 4 ముఖాలు కలిగిన ఈ మట్టి పలక మీద క్యూనిఫామ్ లిపిలో సుమేరియన్ రాజుల జాబితా స్పష్టంగా చెక్కబడి ఉంది. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్లోని అష్మోలియన్ మ్యూజియంలో భద్రపరచబడిన ఈ పలక బయటపడిన తర్వాత ప్రపంచ చరిత్రకారుల ఆలోచనల విధానం మారిపోయింది. అప్పటి వరకు నాగరికులుగా ఉన్న మనుషులు ఒక్కసారిగా గ్రహాల కదలికలు లెక్కించే స్థాయికి, ఖగోళ శాస్త్రాన్ని అవపోసన పట్టే స్థాయికి ఎలా ఎదిగారు? ఈ అకస్మాత్తు పరిణామానికి కారణమేంటి? వారి వెనుక ఉండి నడిపించిన ఆ అదృశ్య శక్తి ఏంటి? సుమేరియన్ కింగ్స్ లిస్ట్ను నిశితంగా పరిశీలిస్తే అందులో రాజుల పాలనా కాలాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించారు. అవి మహాజలప్రళయానికి ముందు పాలించిన రాజులు, జలప్రళయం తర్వాత పాలించిన రాజులు. జలప్రళయానికి ముందు కేవలం 8 మంది రాజులు మొత్తం 2,41,200 సంవత్సరాలు ఈ భూమిని పాలించారు అని ఆ మట్టి పలక మీద స్పష్టంగా రాయబడి ఉంది. ఎరీరు, బాద్ తిబిరా, లాకర్, సిప్పార్, షురూపాక్ అనే 5 ప్రాచీన నగరాలను వీరు పాలించినట్లు అందులో ఉంది. ఉదాహరణకు అలులిం అనే రాజు 28,800 సంవత్సరాలు పాలించగా, ఎన్మెన్లు అనే మరో రాజు 43,200 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక మనిషి ఇన్ని వేల సంవత్సరాలు జీవించటం అనేది జీవశాస్త్రపరంగా అసాధ్యం. అయితే ఆ జాబితాలో ఒక మహాప్రళయం గురించి ప్రస్తావన ఉంది. ఆ ప్రళయం భూమిని మొత్తం నాశనం చేసిందని, ఆ తర్వాత ఆకాశం నుంచి మళ్లీ రాజుల పాలన భూమికి దిగొచ్చిందని అందులో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జలప్రళయం తర్వాత కిష్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని పాలించిన రాజుల వయస్సు లక్షల ఏళ్ల నుంచి క్రమంగా 1,100 ఏళ్లకు పడిపోయింది. ఉదాహరణకు ఉరుక్ నగరాన్ని పాలించిన ప్రసిద్ధ రాజు గిల్గమేష్ పాలనా కాలం కేవలం 126 సంవత్సరాలు. కాలం గడిచే కొద్దీ వారి ఆయుర్దాయం ఎందుకు అంతలా తగ్గిపోయింది అనేది ఒక మిస్టరీ. ఇంతకీ ఈ ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? సుమేరియన్ భాషలో అన్నునాకి అంటే ఆకాశం నుంచి భూమికొచ్చిన వారు అని అర్థం. ప్రాచీన సుమేరియన్లు వీళ్లనే తమ దేవుళ్లుగా పూజించేవారు. వారి పురాణాల ప్రకారం అను, ఎంకి, ఎన్లిన్ అనే ఈ 3 దేవుళ్ళు సుమేరియన్ సమాజంలో అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఇందులో ఎంకి దేవుడు మానవజాతి సృష్టి వెనుక అత్యంత కీలకమైన పాత్ర పోషించాడని వాళ్ళు నమ్ముతారు. అన్నునాకీలు భూమి మీదకు వచ్చినప్పుడు వారికి పని చేయడానికి శ్రామికులు అవసరమయ్యారని, అప్పుడు ఎంకి దేవుడు తన తెలివితేటలతో మట్టిని మరియు దేవుడి రక్తాన్ని కలిపి తొలి మానవుణ్ణి సృష్టించారని వారు కథలు చెప్తున్నారు. ఇక గిల్గిమేష్ విషయానికి వస్తే ఇతను సగం దేవుడు, సగం మనిషి. అంటే అన్నునాకీలకు మరియు సాధారణ మనుషులకు జన్మించినవాడు. గిల్గిమేష్ గురించి ప్రాచీన కావ్యమైన ఎపిక్ ఆఫ్ గిల్గిమేష్లో అద్భుతంగా వర్ణించారు. ఇతను మరణం లేని అమరత్వం కోసం ఎన్నో సాహసాలు చేశాడు. ఉత్నాపిష్టిం అనే అమరజీవిని వెతుక్కుంటూ వెళ్లి తన పూర్వీకుల వలె వేలాది సంవత్సరాలు జీవించాలని పరితపించాడు. ఈ సుమేరియన్ల కథలకు ప్రపంచంలో ఇతర మతాల పురాణాల మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సుమేరియన్ కింగ్ లిస్టులో చెప్పబడిన మహాజలప్రళయం కథ
క్రిస్టియానిటీ మరియు జుడాయిజంలోని బైబిల్లో ఉన్న నోవహు ఓడ కథ అచ్చుగుద్దినట్లు సరిపోతూ ఉంటాయి. దేవుడే ప్రళయం సృష్టించడం, ఒక వ్యక్తిని ఎందుకు ఒక పెద్ద ఓడను నిర్మించమని చెప్పడం, అందులో సకల జీవరాశులను రక్షించడం అనే పాయింట్స్ రెండు కథల్లోనూ ఒకేలా ఉంటాయి. అలాగే హిందూ పురాణాల్లో మత్స్యావతారం, మనువు కథ కూడా సరిగ్గా ఇదే జలప్రళయం గురించి చెబుతుంది. ప్రపంచం నలుమూలలా ఒకరితో ఒకరికి సంబంధం లేని విభిన్న సంస్కృతుల్లో ఒకే రకమైన కథ ఎలా పుట్టింది? నిజంగానే ప్రాచీన కాలంలో భూమి మీద ఒక మహాప్రళయం వచ్చిందా? ఇక వీరి శాస్త్రీయ పరిజ్ఞానం విషయానికి వస్తే నేటికి మనం వాడుతున్న సమయగణన వీరి నుంచి వచ్చింది. 1 గంటకు 60 నిమిషాలు, 1 నిమిషానికి 60 సెకండ్లు, అలాగే ఒక వృత్తానికి 360 డిగ్రీలు ఉండడం అనేవి వీరు కనిపెట్టిన బేస్ 60 సిస్టమ్ నుంచే వచ్చాయి. వీరికి అప్పట్లోనే సౌర కుటుంబం గురించి అంత ఖచ్చితమైన జ్ఞానం ఎలా వచ్చింది? టెలిస్కోప్లు లేని ఆ కాలంలో గ్రహాల కదలికల్ని వాళ్ళు ఎలా లెక్కగట్టారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఇంకొక రహస్యం గురించి మనం చెప్పుకోవాలి. రాజుల జాబితాలో వారు రాసిన వేలాది సంవత్సరాల సంఖ్యలను అనువదించడంలో మనం ఎప్పుడైనా తప్పు చేస్తున్నామా? సుమేరియన్లు సర్ అనే పదాన్ని ఉపయోగించారు. 1 సర్ అంటే 3600 సంవత్సరాలు అని అర్థం. అయితే ఈ సర్ అనేది నిజంగానే సంవత్సరాల, లేక నెలల, లేక రోజుల? కొందరు ఆధునిక పరిశోధకులు ఈ సంఖ్యను చంద్రుని సైకిల్స్తో పోల్చి చూస్తారు. అలా లెక్కించినప్పుడు రాజుల వయస్సు కొంతవరకు సాధారణ మనుషుల వయస్సుకు దగ్గరగా ఉంది. కానీ ఇది కేవలం ఒక ఊహ మాత్రమే. ఇక దీనికి ముడిపడి ఉన్న మరో పెద్ద సిద్ధాంతం నిబురు గ్రహం. కొందరు పరిశోధకులు నిబురు అంటే ఒక 12వ గ్రహం ఉందని, అక్కడి నుంచి అన్నునాకీలు భూమి మీదకొచ్చారని నమ్ముతారు. వారి గ్రహం మీద వాతావరణం దెబ్బతినడం వల్ల దాన్ని రక్షించుకోవడానికి వారికి భారీ ఎత్తున బంగారం అవసరమైంది. ఆ బంగారాన్ని తవ్వకాల్లో వెలికితీయడం కోసమే వాళ్ళు అంతరిక్ష నౌకల్లో భూమి మీదకొచ్చారని, ఇక్కడ ఆఫ్రికా ప్రాంతాల్లో భారీ గనులు తవ్వి బంగారాన్ని తమ గ్రహానికి తీసుకువెళ్లారని చెబుతారు. ఈ అన్నునాకి మరియు ఏలియన్ థియరీలను ప్రపంచానికి బలంగా వినిపించిన వ్యక్తి జకరియా సిట్చిన్. ఆయన రాసిన సంచలన పుస్తకాలు చరిత్రకారుల మధ్య ఒక పెద్ద యుద్ధాన్ని సృష్టించాయి. సిట్చిన్ వాదన ప్రకారం అన్నునాకి ఖచ్చితంగా గ్రహాంతరవాసులే. వారు తమ డిఎన్ఏను అప్పటికే భూమి మీద ఉన్న కోతి జాతికి చెందిన హోమో ఎరెస్టస్తో కలిపి తెలివైన మనుషుల్ని సృష్టించారు. కేవలం తమ గనుల్లో పనిచేసే బానిసలుగా మాత్రమే వారు మనుషుల్ని సృష్టించారు అనేది ఆయన బలమైన నమ్మకం. కానీ మెయిన్ స్ట్రీమ్ హిస్టారియన్స్ ఈ వాదనను పూర్తిగా కొట్టిపరేస్తున్నారు. సిట్చిన్కి సుమేరియన్ భాష సరిగ్గా రాదని, ఆయన తప్పుడు అనువాదాలు చేశారని వాళ్ళు విమర్శించారు. చరిత్రకారుల ప్రకారం ఆ మట్టి పలకల మీద ఉన్న భారీ సంఖ్యలు నిజమైన వయస్సులు కావు. అప్పట్లో రాజులు తమ గొప్పదనాన్ని, తమ దైవాంశ సంభూతత్వాన్ని ప్రజలకు చాటి చెప్పడానికి ఇలా చేశారని వాళ్ళు అనుమానిస్తున్నారు. కారణం ఏదైనా ఈ సుమేరియన్ రాజుల జాబితా మానవ చరిత్రపై చూపిన ప్రభావం అంతా ఇంత కాదు. దేవుడి ప్రతినిధిగా రాజరికం చేయడం అనే కాన్సెప్ట్ సుమేరియన్ల నుంచి ప్రపంచమంతా పాకింది. రాజు దేవుడితో సమానం, రాజు మాటే శాసనం అనే భావన ఈ ప్రాచీన నాగరికత నుంచి ఉద్భవించింది. మనిషి తన పుట్టుక, దేవుడు మరియు విశ్వం గురించి ఆలోచించే విధానాన్ని ఈ ఒక్క మట్టి పలక ఎలా మార్చేసింది అనేది నిజంగా ఆశ్చర్యం. ప్రాచీన సుమేరియన్లు మట్టిని, దేవుణ్ణి, రక్తాన్ని కలిపి మనిషిని సృష్టించారు అని రాసినప్పుడు అది అప్పట్లో ఒక వింత కథలా అనిపించుండొచ్చు. కానీ నేటి ఆధునిక సైన్స్ దృష్టితో చూస్తే అందులో దాగున్న ఇంకొక అర్థం మనకు కనిపిస్తుంది. నేడు శాస్త్రవేత్తలు జెనెటిక్ ఇంజనీరింగ్, క్లోనింగ్, డిఎన్ఏ మ్యానిపులేషన్ ప్రాసెస్ ద్వారా జీవుల రూపురేఖల్ని మార్చేస్తున్నారు. కృత్రిమ జీవనానికి ప్రాణం పోస్తున్నారు. మరి ప్రాచీన సుమేరియన్లు తమ రాతంలో ప్రస్తావించిన దేవుడి రక్తం అనేది డిఎన్ఏకి సంకేతమా? వారు మట్టితో చేసిన ప్రయోగం జెనెటిక్ ఇంజనీరింగ్కి నిదర్శనమా? అంటే వేలాది సంవత్సరాల క్రితమే వాళ్ళు అత్యున్నత సైన్స్ గురించి మాట్లాడారా? ఈ ప్రశ్నలు అడగడానికి చాలా ఆసక్తికరంగా ఉన్న సమాధానాలు మాత్రం అంత సులువుగా దొరకవు. వారు కేవలం ఊహించి రాశారా, లేక వారు కళ్ల ముందు జరిగిన ఒక అద్భుతమైన సైంటిఫిక్ ఆపరేషన్ను తమకు తెలిసిన భాషలో మట్టి పలకల మీద చెక్కారా అనేది ఎప్పటికీ ఒక పజిలే. ఇప్పటికీ మనకు తెలిసిన ఆధునిక సైన్స్ ఒకలా చెబితే ప్రాచీన కాలం నాటి ఆధారాలు ఇంకోలా చెబుతున్నాయి. మరి మన చరిత్ర పుస్తకాల్లో ఉన్నది నిజమా, లేక ఇసుక తిన్నెల్లో కూరుకుపోయిన ఆ మట్టి పలకల్లో చెక్కబడిన అక్షరాలు నిజమా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.